హలో అండి. వెల్కమ్ టు మనీ క్రియేషన్స్. నేనైతే మా చేనుకి వెళ్ళామండి. మా చేనుకి వెళ్తుంటే ఈ బావి కనిపించింది. ఏంటని ఇది మా వారిని అడిగితే ఆయన చెప్తున్నారు. ఈ బావికి పైనుంచి వచ్చే నీళ్ళని 2గా డివైడ్ చేశారు. మధ్యలో అదిగో ఆ విధంగా గోడ కట్టారండి. ఎందుకంటే రైట్ సైడ్ వెళ్ళేవి రైట్ సైడ్‌లో, లెఫ్ట్ సైడ్ వెళ్ళే చెలకి లెఫ్ట్ సైడ్ వెళ్ళడానికని కింద నుంచి పైపులు వేశారు. నాకు మాత్రం ఇది చాలా అద్భుతంగా అనిపించిందండి. చాలా బావుంది. ఎంత తెలివనిపించింది అసలకి. ఇలాగా ఆ బావిని చూసి ఇంకా అక్కడి నుంచి మా చేనుకైతే మేము వెళ్తున్నామండి. ఇదైతే మొక్కజొన్న తోట. ఇదేమో పొగ తోటండి. ఈ రెండైతే మావి కాదు. మేము వెళ్ళే దారిలో వేశారు వేరే వాళ్ళు. ఈ చేనులో నుంచి మేము జొన్న వేసామండి. మేము కూడా ఎప్పుడు పొగ తోటలు వేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఆ పొగ తోటలు లాస్ట్ ఇయర్ మనకి రేట్లు లేవు కదండీ! అసలుకి కొనలేదు. ప్రభుత్వం కొని ఏదో అలా తంటాలు పడి అట్లా అమ్ముకున్నామండి మేమైతే పొగాకుని. ఇంకా అందుకని చెప్పి ఈ సంవత్సరం మేము జొన్న తోట వేసాము. ఇదిగోండి జొన్న కంకులైతే ఈ విధంగా వచ్చినియి. అన్ని చేలకైతే ఇంకా రాలేదండి అన్ని చెట్లకి. కొన్నిటికి మాత్రమే వచ్చినియి. గింజలు ఇంకా కొన్నిటికి ఊరాల్సింది ఉంది. కొన్నైతే పూత మీద ఉన్నాయి. పూతొచ్చిందన్నమాట. ఇలా చేనుకెళ్తుంటే నాకైతే నా చిన్నప్పుడుదంతా గుర్తొచ్చిందండి. చిన్నప్పుడు నేను కూడా మా అమ్మ, మా నాన్నలతోటి సండే వస్తే చాలు చేనుకే వెళ్ళేదాన్ని. పొలం వెళ్ళేదాన్ని. వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మా నాన్న ఎద్దులుండేయండి. ఎద్దుల బండి కట్టుకొని వెళ్ళేవాళ్ళం. మా నాన్న ఒకసారి ఇవ్వ నాకు నేను ఎద్దులు నడుపుతానంటే మా నాన్నకి నీకెందుకు ఆడపిల్లవి అన్నట్టుగా ఇచ్చేవాడు కాదు. కానీ బతిమలాడుకొని తీసుకునేదాన్ని. ఊరు దగ్గరికి వచ్చేటప్పటికి మా నాన్న మళ్ళీ నా దగ్గర నుంచి తీసుకునేవాడండి. ఆయనకి అలా సిగ్గుగా అనిపించేది ఆడపిల్ల నడిపేది ఏందన్నట్టుగా. కానీ నాకు మాత్రం భలే సరదాగా అనిపించేదండి అసలుకి. మనం అంతేనండి, ఎప్పుడు లైఫ్‌ని అప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. నా పాలసీ అయితే అంతేను. మా అమ్మాయికి కూడా నేను అదే చెప్తాను. ఇదిగోండి కొన్ని కంకులైతే ఇలా పూతొచ్చున్నాయి అన్నమాట. ఈ ఈ తోటలో ఇంకా రావాల్సింది ఉంది. కొన్నైతే ఇట్లా పురుగు కూడా పడుతుందండి. ఈ కాలంలో మనం ఏం వేసినా సరే ఎక్కువ పురుగు వస్తుందండి తోటలకి. ఇదిగోండి మొక్కజొన్న తోటకు కూడా ఇలాగ కంకొచ్చింది, పూతొచ్చింది పువ్వది. ఈ కంకులు లోపలే ఊరుతాయండి. ఊరినప్పుడు మనకి మొక్కజొన్నలు అనేది కొయ్యొచ్చు. ఈ పొగ తోట, ఈ మొక్కజొన్న తోట, పైన సూర్యుడు, జొన్న తోట చేనుకెళ్తే మాత్రం మనసుకి ఎంత ప్రశాంతంగానో ఉంటుందండి అసలు హాయిగా. ఇలా అప్పుడప్పుడు మనం పొలం వెళ్ళామంటే మనకి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.